అందరికీ నమస్కారం అండి. నిన్న తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఒక పెద్ద సభ పెట్టారు. దానికి 20 కోట్లు పైన ఖర్చు పెట్టారంట. దానికి వచ్చిన జనం అంటే జనం చూస్తే ఎక్కడా కూడా అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా గ్యాదర్ చేశారనిపించింది. దీన్ని చూసి చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు ఎలక్షన్ పెడితే కేసీఆర్ గారు వచ్చేస్తారు అని చెప్పని వాళ్ళు అనుకుంటున్నారు. ఎవరు? కేసీఆర్ గారు వాళ్ళు మాత్రమే అనుకుంటున్నారు. కానీ అసలు వాస్తవానికి వచ్చేసరికి లాస్ట్ మన ఎలక్షన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ, వైసీపీ 2 పార్టీలు కూడా పోటాపోటీగా ప్రచారం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన జనం చూస్తే మ్యాక్సిమం 99% TV9 కానీ వీళ్ళంతా మ్యాక్సిమం వైసీపీకి అనువుగా ఉన్న ఛానల్ కానీ అన్నీ కానీ ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి వచ్చేసాడు అనేది కూడా మ్యాక్సిమం తీసుకొచ్చారు. ఇక్కడ వాస్తవాలకు వెళ్ళేదానికి ఎలా ఉంటుందంటే ఆ జనం స్పీచ్లు అవన్నీ పక్కన పెడితే ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు. ఎంత తెలివిగలవాళ్ళు అంటే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు కానీ డబ్బులు కానీ నాకు తెలిసి ఇప్పటి వరకు ఏ నాయకుడు కూడా ఇవ్వలేదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో లాస్ట్లో ఆయన చేసుకున్న తప్పులు అంటే నాకు అనిపించింది ఏంటంటే ఆ లాస్ట్లో ల్యాండ్ యాక్ట్ ఒకటి తీసుకురావడం. అంటే అది ఒక మంచి యాక్ట్ అయినా అది కొంచెం ప్రజల్లోకి వేరేలాగా వెళ్ళింది. అంటే ఆస్తులంతా కూడా ప్రభుత్వం తీసేసుకుంటుంది, అంటే జెరాక్సులు మాత్రమే ఇస్తారనేది ఒక ప్రచారం జరిగింది. తర్వాత ల్యాండ్ సర్వేరాళ్ళు ఇవన్నీ కూడా చూసుకుంటే కనుక అది జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద దెబ్బ అనుకోవచ్చు. రెండోది చూసుకుంటే లాస్ట్ మూమెంట్లో సిబిఎన్ గారిని లోపల వేయడం, ఈ 2 అందరికి కూడా తెలిసిందే. ఇక్కడ ఏ పార్టీ అయినా గమనించుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు టీడీపీ పార్టీ అధికారంలో ఉంది. టీడీపీ వాళ్ళు ఏమనుకుంటారంటే మేము మంచి పనులు చేస్తున్నాం, మంచి అభివృద్ధి పనులు చేస్తున్నాం, పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా మన అభివృద్ధిని చూసి మళ్ళీ 2029లో ఓటేస్తారని వాళ్ళని వేసుకుంటున్నారు. ఇట్లా ఏ పార్టీలో ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే చుట్టుపక్కల ఏం జరుగుతుందనేది తెలియదు. నాయకుల పక్కన ఉన్న వాళ్ళు ఏమన్నా చెప్తారా అంటే వాళ్ళు కూడా ఏం చెప్పరు. వాళ్ళు ఏం చెప్తారు, ఈ రోజున సపోజ్ ఎక్కడ దాకా వద్దు, మా మచిలీపట్నం తీసుకుంటే పేర్ని కృష్ణమూర్తి గారు అనగాల ఆయన కారు తీస్తే వెనకాల ఒక కారు ఒక గ్యాంగ్ అనేది ఉంటుంది. వాళ్ళంతా కూడా ఏం చెప్తారు, పేర్ని కృష్ణమూర్తి గారు మీరు మంచి నాయకుడు, మంచి రఫ్ అండ్ టఫ్ నాయకుడు, మంచి స్పీడ్గా ఉన్నారు, మీరు నాని గారి తర్వాత మీరే ఎమ్మెల్యే అని చెప్పని ఆయన అందరం ఎక్కించి ఈ రోజున కూర్చోబెట్టారు. నేను ఆ రోజు కూడా చెప్పా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వెనకాల కారులో తిరిగే వాళ్ళకి కూడా చెప్పా. ఎందుకంటే నేను అందరితో బాగుంటాను కాబట్టి, అందరితో ఫ్రెండ్షిప్ చేస్తాను కాబట్టి వాళ్ళకి కూడా చెప్పాను. ఖచ్చితంగా పేర్ని కృష్ణమూర్తి వాడిపోతున్నాడు. అక్కడ దాకా ఎందుకు, ఒక లాయర్ గారు ఉన్నారు, పేర్లు ఎందుకులే కానీ, అన్నయ్య నేను రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటే నాకు అంటే అన్నయ్య ఏదో పేపర్లు పంపించాలి ఆఫీస్కి, నేను సైన్ చేయాలి. నాన్నగారి ఇంటి మీదగా వస్తూ ఉంటే తమ్ముడు నేను లోపలికి వెళ్ళి వస్తాను, ఇప్పుడే కారులో కూర్చుంటావా లేకపోతే పేపర్లు కొన్ని ఉన్నాయి ఆఫీస్కి పంపిస్తాను అని చెప్పి అన్నాడు. లేదులే అన్న ఏమైంది, అప్పటికే ఎలక్షన్ అయిపోయింది, ప్రచారాలు అయిపోయినాయి, 2 రోజుల్లో ఒక 3 డేస్లో కౌంటింగ్. ఆ టైంలో నేను పేరు నాని గారి ఇంటికి వెళ్ళా, డైరెక్ట్కి వెళ్ళా, ఆఫీస్లోకి వెళ్తే నేను లాయర్ అన్న తర్వాత కొంతమంది కార్పొరేటర్ అభ్యర్థులు 4-5 కూర్చుని ఉన్నారు అక్కడే. ఎందుకంటే నాకు ఎక్కడికి వెళ్ళినా ఎవరింటికి వెళ్ళినా ఉన్నది ఉన్నట్టు చెప్తాను తప్ప ఏది కూడా అంటే పేర్ని కృష్ణమూర్తి గారు ఈరోజు నుంచి అర్జున్ అన్న మీరు పెద్ద నాయకులు, మీ అంత తోపు లేడని చెప్పను. అక్కడే స్టిల్ చెప్పా. అక్కడ అందరూ ఉన్నారు. అక్కడ స్థానిక రామానాయుడుపేట స్థానిక కార్పొరేటర్గా పోటీ చేసిన అభ్యర్థి కూడా ఉన్నారు. చెప్పాను ఎన్ని వస్తాయి ఏంటి అని చెప్పని అడిగితే పేర్ని కృష్ణమూర్తి గారికి మ్యాక్సిమం 30,000 నుంచి 50,000 వస్తాయి అన్న. అసలు ఎవరో కూడా ఒప్పుకోవాలి. ఎందుకు వస్తాయి, కాదు 3,000-4,000 ఓట్లు మెజార్టీతో అయినా గెలుస్తాం. ఒకవేళ ఇక్కడ పేర్ని కృష్ణమూర్తి గారు వాడిపోయినా రాష్ట్రంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తారు అని వాళ్ళు అనేసుకున్నారు. నేను చెప్పాను 30,000 నుంచి 50,000 మించి లేవు, ప్రస్తుతానికి
పేర్ని కృష్ణమూర్తి గారు ఈ టైంలో దిగడం కరెక్ట్ కాదు. ఆయన ఉన్నారని వాళ్ళ నాన్నగారు అయితే ఏదో విధంగా గెలిపించుకునే వాళ్ళం తప్ప పేర్ని కృష్ణమూర్తి గారు ఈసారి కూడా అయితే బాగుండేది. కుర్రోడు చాలా స్పీడ్గా ఉన్నాడు. ఎక్కడెలా ఉండాలనేది కొంచెం తెలియలేదని చెప్పండి టాక్ నడిచింది. నేను చెప్పాను, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా చెప్పాను. అంటే ఎవరికాళ్ళు మాది గవర్నమెంట్ వచ్చేస్తుందని ఎవరికి వాళ్ళు అనుకుంటారు. ఈ రోజున టీడీపీ పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి టీడీపీ పార్టీ వాళ్ళు ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదో వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంతకుముందు ఏదో చేశారు. నిజంగా లేడీస్ మీదకు వెళ్ళిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మీరు కేసులు పెట్టండి. మీ పర్సనల్గా ఇళ్లలో లేడీస్ని టార్గెట్ చేసిన వాళ్ళు మాత్రం కేసులు పెట్టండి. అవసరమైతే ఎంత దూరం తీసుకెళ్ళిన దాంట్లో తప్పేం లేదు. అలాని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదో చేశారని, లేకపోతే వేరే పార్టీ ఏదో చేసిందని వాళ్ళందరి మీద ఈ రోజున కక్షలు కట్టి కేసులు పెడితే కనుక మళ్ళీ టీడీపీ పార్టీ సున్నా అవుద్ది. ఎందుకని చెప్తున్నానంటే, సాక్షాత్తు ఒక తల్లి లాంటి దేవాలయం ఏంటిది అసెంబ్లీ. అందరూ కూడా ప్రజాస్వామ్యంలో ఎన్నికైన తర్వాత ప్రజల చేత ఆడబోతారు. వెళ్ళిన తర్వాత ఏం చెప్తారు? రాగద్వేషాలకు అతీతంగా మేమందరికి కూడా పనిచేస్తామని చెప్తారు. ఈ రోజున మీరు చేసేది ఏంటి అంటే, ఒక తల్లి లాంటి అసెంబ్లీలో ఒక తల్లి మీద మనం ఏ విధంగా ప్రమాణం చేస్తామో అలా ప్రమాణం చేసి మేము ప్రజలందరికీ న్యాయం చేస్తామని ప్రమాణం చేసి బయటకు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? ఆ ప్రమాణాలన్నీ తొంగలో తొక్కేసి ఆడి మీద కేసు కట్ట, ఈడి మీద కేసు కట్ట, ఆడన్నాడని ఆడి మీద కేసులు కట్టే. ఇది కాదు చేయాల్సింది రాజకీయంలో ఉన్నప్పుడు. నా వైఎస్ఆర్సీపీ వస్తే టీడీపీ వాడిని వేస్తాను, టీడీపీ వాడు వస్తే వైసీపీ వాడిని వేస్తాను. దీనిగా మీరు ఆడిని వేసుకుంటానుగా మీరు ఈ రోజున రాజకీయాల్లో ఉంది ఎమ్మెల్యేలు చేసేది కాదు కదా. ప్రజలకు న్యాయం చేయడానికి అవసరమైతే కనుక ఈ రోజున రాజకీయాలు అలా చేయాలంటే, ఈడు వైసీపీ వాడు లేకపోతే ఈడు టీడీపీ వాడు అనుకున్నప్పుడు, వాడు మన పెద్ద శత్రువు అయినప్పుడు, నువ్వు వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళినప్పుడు అవసరమైతే ఇంట్లోకి వెళ్ళి ఒక టీ తాగి వస్తే, ఒకవేళ నీకు టీడీపీ మీద అభిమానంతో ఉండి వైసీపీకి అయిపోయినా, వైసీపీ మీద అభిమానం టీడీపీకి అయిపోయినా, అరే పలానా కిట్టు గారో లేకపోతే పలానా రవి గారు మన ఇంటికి వచ్చారు, మన ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి, పోనీ మన ఇంటికి వచ్చినందుకు ఒక్క ఓటు వేద్దామని చెప్పని ఓటర్ మనసు మారింది. అది చేయకుండా ఈ రోజున మీరు అధికార మతం చూసుకుని ఎవరైనా వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ, టీడీపీ ఉన్నప్పుడు టీడీపీ అధికారం మతం చూపించుకుని మీరు గనక కేసులు కట్టి కక్ష సాధింపు చర్యలు చేస్తే కనుక ఎవరికైనా, ఇప్పుడు వల్లభనేని వంశీ లాంటి వాళ్ళని వేయడం తప్పేం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి భార్యని ఆయన కించపరిచాడు కాబట్టి తప్పేం లేదు. అలాంటి వాళ్ళని వేసుకోవచ్చు, తప్పేం లేదు. అవినీతి చేసిన వాళ్ళని వేయొచ్చు, తప్పేం లేదు. చిన్న చిన్న కార్యకర్తలను కూడా ఈ రోజున మీరు టార్గెట్ చేసి కనుక లోపలేస్తే రేపు పొద్దున అంటే ఈ రోజున ఏసీ కారులో బాగా తిరుగుతారు, మీరు చెప్పిందే నడుచుద్ది. అధికారం ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా ఒకే చోట ఉండదు. ఎప్పుడు కూడా మన వాపును చూసి బలుపు అనుకోవద్దు. ఆ బలుపు పోవడానికి ఒక ఇంజెక్షన్ వేస్తే, అంటే వాటర్లో ఒక ఇంజెక్షన్ వేస్తే 2 నిమిషాల్లో మీ బలుపు తగ్గిపోద్ది. కనుక అసెంబ్లీలో మీరు ప్రమాణం చేసినట్టు మీరు నడుస్తారా, లేదంటే ఇలా కేసులు కట్టుకుంటూ పోతారా? ఇది నేను అడుగుతా ఉన్నాను. అందుకనే ప్రజలు ఈ రోజున ఏదో కేసీఆర్ గారికి వచ్చారనో, అక్కడ రేవంత్ రెడ్డి పోతున్నాడనో, లేకపోతే ఈ రోజున మీకు వచ్చారనో ఇంకొకళ్ళు పోతున్నారనో, మీరు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రజలకు మంచి పాలన అందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.